ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో పరమ పూజ్య బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో బాబా పూజా కార్యక్రమాలు పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా డప్పులు వాయిద్యాలు భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. కంది శ్రీనివాసరెడ్డి బాబా పల్లకిని మోశారు. బాబా బోధనలకు ప్రభావితులై మద్యం మాంసానికి దూరంగా భక్తులు సన్మార్గంలో ప్రయాణిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ బాబా చూపిన మార్గంలో నడవాలని హితబోధ చేశారు. ब्रह्मनिष्ठ बाजीराव महाराज की जय। నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది నాకు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అయితే బాజీరావు బాబా గారు 90 సంవత్సరాలు బతికిండ్రు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, బాజీరావు బాబా గారికి ఆదిలాబాదు, చంద్రపూరు, యావత్మాలు, నాందేడు ఈ 4 జిల్లాల్లో 15 లక్షల మంది భక్తులున్నారు బాజీరావు బాబా గారు. 17 లక్షలు. వారు మన ఆదిలాబాద్ జిల్లా, మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెదోడ గ్రామంలో పుట్టడం మన అందరి అదృష్టం. బెదోడ గ్రామంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక బోధనల్ని, ప్రవచనల్ని, భక్తిని ఈ ప్రాంతం అంతా విస్తరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాజీరావు బాబా. ఆయన చెప్పిన బోధనల్లో ముఖ్యమైనది అందరం కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవ, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అని చెప్పాడు బాజీరావు బాబా గారు. అట్లనే బాజీరావు బాబా గారు మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిండు. అంటే ఇతనికి డబ్బు ఉన్నది, ఇతనికి డబ్బు లేదు, ఇతని దగ్గర పైసలు ఉన్నాయి, ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను పేదోడు, ఇతను గరీబోడు, ఇతను గొప్పోడు అన్నటువంటి భేద భావం లేకుండా మనిషిని మనిషిలాగా చూడమని చెప్పిండు బాజీరావు బాబా గారు. అట్లనే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా మద్యానికి అలవాటైనటువంటి యువత మద్యం, మాంసం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బాజీరావు బాబా గారు పిలిపించారు. అట్లనే వారి బోధనలు 40-50 ఏళ్ల కిందటి కంటే ఈ రోజుల్లోనే బాజీరావు బాబా గారి బోధనలు మనకు ఎక్కువ అవసరం. అవునా? ఎందుకు చెప్పండి? ఎందుకంటే అంతకు ముందు ఇన్ని చెడు వ్యసనాలు లేకుంటుండే, ఇంత చెడు వ్యసనాలు లేకుంటుండే. ఇప్పుడు ఈ కాలంలో యువత ఒక 2 నిమిషాలు చాలు